లైంగిక వేధింపుల ఆరోపణలపై రైల్వే కోడూరు ఎమ్మెల్యే జనసేన నాయకుడు అరవ శ్రీధర్ స్పందించారు. ఫేక్ వీడియోలతో తనపై దుష్ప్రచారం చేస్తున్నారు అన్నారు. 6 నెలలుగా వేధింపులకు గురి చేశారన్నారు శ్రీధర్. వేధింపులపై తన తల్లి పోలీసులకి ఫిర్యాదు చేశారని క్లారిటీ ఇచ్చారు. తనపై వచ్చిన ఆరోపణలకు కోర్టు ద్వారానే సమాధానం చెబుతానన్నారు. ఇప్పటివరకు తన రాజకీయ జీవితంలో ఎలాంటి మచ్చ లేదని, తనపై కుట్ర చేసిన వారిని వదిలేది లేదన్నారు అరవ శ్రీధర్. తప్పుడు ప్రచారం, అదేవిధంగా తప్పుడు ఫేక్ డీప్ వీడియోలు ప్రచారం చేస్తున్నారు. దానికి నేను సూటిగా ఆన్లైన్ క్వశ్చన్ అడుగుతున్నాను. నేను 2021 నుంచి సర్పంచ్గా 3 years కంటిన్యూగా సర్పంచ్గా పనిచేశాను. సర్పంచ్గా పనిచేసేటప్పుడు నా విలేజ్లో కావచ్చు, లేకపోతే పక్క పంచాయతీలు కావచ్చు, మండలంలో కావచ్చు, ఏ రోజైనా శ్రీధర్ ఇలాంటి తప్పులు చేస్తాడు, శ్రీధర్ పలానా తప్పులు చేస్తాడు, తప్పుడు వ్యక్తి అని నిరూపించండి. ఈ 1.5 year నుంచి నేను చేసా అంటున్నారు కదా. నేను లాస్ట్ 6 months నుంచి నన్ను ఇట్లే హరాస్మెంట్ చేస్తూ ఉంటే మా అమ్మ వెళ్ళి పోయి పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చింది. కావున దానికి కూడా మళ్ళీ కూడా నేను ఇది వెనక ఎవరున్నారు, ఎవరైతే ఈ వాంటెడ్గా చేస్తున్నారో కూడా నేను చట్టపరంగా కోర్టు నుంచే ఎట్లయితే దానికి తగిన చర్యలు తీసుకోవాలో అదేవిధంగా చర్యలు తీసుకోవాలి.